చెప్పండి 49. అంటే పస్కా నుండి 7 వారాలు 7 రోజులు. అంటే పస్కా నుండి ఎన్ని రోజులు చెప్పండి? 50 రోజులు. మనం చూస్తాము పులియన రొట్టెల పండగ యేసు ప్రభు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఆయన దేహము కుళ్ళు పట్టలేదు అన్నదానికి. నెక్స్ట్ వెంటనే చూస్తున్నాము 3వ రోజున, అంటే పస్కా నుండి 3వ రోజున పండగ చూస్తాం బైబిల్లో. ఏంటి తెలుసా? ప్రథమ ఫలము. ఎవరమ్మా చెప్పేది? చెయ్యమ్మా. ఎక్కడుండమ్మా నువ్వు? లార్డ్ చర్చా? విని రాసుకున్నావమ్మా? లైవా? ఆన్లైన్ వ్యూవర్సా మీరు? ఆహా, ఎంత చక్కగా నేర్చుకున్నారమ్మా. చూసి మొత్తానికి బోధన విన్నారు, ఎక్కడో చోట నేర్చుకున్నారు. గాడ్ బ్లెస్. అది మా ద్వారా నేర్చుకున్న దాన్ని బట్టి కొంచెం సంతోషం ఉంది. ఎందుకంటే 3వ పండుగ చూస్తే బైబిల్లో ప్రథమ ఫలము పండగ దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు చూడు. ఆ పునరుత్థానపు రోజు. నువ్వు ఈస్టర్ అని పిలుస్తావే, బైబిల్ ఈస్టర్ అన్న మాట లేదు, ప్రథమ ఫలం అని ఉంది. ఆ పండగ రోజున చూస్తే బార్లీ, ఎందుకంటే వారి కోత అంతట్లో ఫస్ట్ వచ్చేది హార్వెస్ట్ బార్లీ అంటారు. యేసు ప్రభు మొదటిగా లేచాడు. ఆయనను బట్టి పిండి అంతా పరిశుద్ధపరచబడింది. ఆమేన్. నా దేవుని బట్టి నా జీవితం పరిశుద్ధపరచబడింది. ఆమేన్. నెక్స్ట్ చూస్తాము ప్రథమ ఫలము తర్వాత నెక్స్ట్ పండగ ఏం పండగ తెలుసా? 4వ పండగ చూస్తే పెంతుకోస్తు పండగ. అది ఈరోజు పండగ రోజు తెలుసా? అలా వచ్చారేంటి? ఏం కిసిపిసి మాత్రం కొత్త బట్టలు వేసుకుంటాం? ఈరోజు ప్రత్యేకత చెప్పనా? పెంతుకోస్తు రోజు అంటే ద యూనివర్సల్ చర్చ్, ప్రపంచమంతటిలో ఆలయము సంఘము ప్రారంభించబడిన మొదటి రోజు. మీ పక్కన వాళ్ళు చూసి హ్యాపీ యానివర్సరీ అని చెప్పండి. ఎందుకంటే ఆ రోజు పెంతుకోస్తు దినమునే సంఘము ప్రారంభించబడింది. ఈరోజు మామూలు రోజు కాదు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు మొదటగా ఈరోజు రిపెంట్ కాన్ఫరెన్స్ పెట్టమన్నప్పుడు ఈ 4 దినాలు నేను ఎందుకు నిజంగా నా మైండ్లోకి స్ట్రైక్ అవ్వాలి. దాని తర్వాత క్యాలెండర్ వేస్తూ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అరే పెంతుకోస్తు రోజు వచ్చిందా కరెక్ట్గా? అంటే దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడో, దేవుడు ఏం అద్భుతాలు జరిగించబోతున్నాడో, దేవుడు ఏం దీవులను, ఏం విడుదల, ఏం నూతన ప్రారంభాలు అవ్వబోతున్నాడో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎంతమంది ఎదురు చూస్తున్నాను? నా జీవితంలో నేను ఇప్పటికే పొందుకున్నాను. ఎవరు హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. You see,